నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను శివాని ఏపీలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందన్న అంచనాలు మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన ఫైళ్ల దగ్ధం నేటికి ఎందుకు కొనసాగుతుంది నిప్పు లేనిదే పొగరాదంటారు అలాంటిది ఏ అవినీతి అక్రమం జరగకుండా ఉంటే ఇలా ఫైళ్లు ఎందుకు దహనం చేస్తున్నారన్న ప్రశ్నలు సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఎందుకు ఇంకా ఓ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణమేంటి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ నిప్పు లేనిదే పొగ రానన్నది పాత సామెత కానీ ఏపీలో మాత్రం నిప్పు పొగ రెండు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు తగలబడిపోతున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత ఇలా జరుగుతుందంటే అంతకు ముందు అంతర్గతంగా ఏదో జరిగిందనే అర్థం కదా అన్న విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి సిఐడి ఆఫీస్ దగ్గర దగ్ధమైన కీలక పత్రాలు, మైనింగ్ శాఖలో తగులబడిన దస్త్రాలు, విద్యాశాఖలో ముక్కలైన ఫైళ్లు, కరకట్ట మీద ఫైళ్ల దహనం, మదనపల్లెలోనైతే ఏకంగా తగులబడిన సబ్ కలెక్టర్ ఆఫీస్. ఇప్పుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలోని దస్త్రాల దహనం. ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరుగుతున్న ఘటనలతో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? వివిధ శాఖలకు సంబంధించిన కీలక ఫైళ్లు ఎందుకు దగ్ధమవుతున్నాయి? అది కూడా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు అందినప్పటి నుంచి ఒక్కోచోట వరుసగా కీలకమైన దస్త్రాలు ఎందుకు దగ్ధమవుతున్నాయి? ఇది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందన్న అంచనాలు మొదలు కాగానే సిఐడి ఆఫీసులో స్కిల్స్ క్యాంప్కు సంబంధించి పత్రాలు దగ్ధమయ్యాయి. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర పోషించిన అధికారులే వైసీపీ నేతల ఆదేశాలతో వీటిని దగ్ధం చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కూడా మరికొన్ని శాఖలకు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కనిపించాయి. మైనింగ్ శాఖతో పాటు విద్యాశాఖ పత్రాలు దగ్ధమయ్యాయి, చినిగి ముక్కలయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన మరో ఎత్తనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నప్పటి నుంచి మొదలైన ఫైళ్ల దగ్ధం ఘటనలు మదనపల్లె ఇష్యూతో తారాస్థాయికి చేరాయి. సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏపీ డీజీపీతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రాకున్నా గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, అనుసరించిన విధానాలు, చోటు చేసుకున్న కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తగులబడిన ఫైళ్లలో ఉన్నాయన్న ప్రచారం మాత్రం సాగుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన మర్చిపోకముందే ఇప్పుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలోని దస్త్రాల దహనం వ్యవహారం సంచలనంగా మారింది. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను మంటల్లో వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ చెల్లింపుల వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వేళ కీలకమైన ఫైళ్లు దగ్ధం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కలెక్టర్ విచారణకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేయగా మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ సైతం పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు దగ్ధమైన ఫైల్స్ను, వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసులో ఉన్న సిబ్బంది ఆ పత్రాలను జిరాక్స్ పేపర్లుగా చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారాయన. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేసేందుకే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది
బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లను బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. పోలవరం ఫైల్స్ దగ్ధం, ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉంది అంటూ వస్తున్న విమర్శలపై మండిపడ్డారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. పత్రాలు దగ్ధమైనంత మాత్రాన ఆధారాలు ఉండవా అని ప్రశ్నించారాయన. ఇప్పటికే డాక్యుమెంట్లన్నీ డిజిటల్ అయ్యాయని, ఏవైనా ఆధారాలుంటే కేసులు పెట్టాలని సూచించారు. రాజమండ్రిలో R&R ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు. చాలా గందరగోళం జరిగింది. చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట. ఎమ్మట వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎలక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారు, చూసుకున్నాను. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ? మన కరకట్ట మీద ఫైల్ తగలేశారు మొన్న, అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది. కరకట్ట మీద ఫైల్స్ తగలేశారు, ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు, చూశాడు. కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకాయలు తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు. గుంటూరు తగలేస్తే ఎంఆర్ ఆఫీస్ అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిస్చిఫ్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా చిత్తుకాయతాలు అయినా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇది ఒక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నా నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలేస్తే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ ముఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి, ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి, ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకే తమకు అనుకూలమైన ఉద్యోగులతో పత్రాలు తగులబెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి టీడీపీ కూటమి పార్టీలు. అంత సీన్ లేదు, ఆధారాలు ఉన్నాయి కదా, విచారణ చేసుకోవచ్చని సూచిస్తోంది వైసీపీ. ఇలా ఉన్నాయి అధికార విపక్షాల వాదనలు. ఇదే సమయంలో ఎవరూ ఏ తప్పు చేయనప్పుడు కీలకమైన దస్త్రాలను ఎవరు ఎందుకు ఏమాశించి దగ్ధం చేస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఈ విషయంలో ప్రభుత్వం వేస్తున్న విచారణ కమిటీలు ఏం తేల్చుతాయి అన్నది ఉత్కంఠగా మారింది. ఇది వాల్టి ఇన్సైట్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.